కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. శత్రువులని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 27వ వచనంలో మొదటి 2 లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు, మామూలు దేవుడు కాదు. నీకు నివాస స్థలము, ఆల్ఫా ఒమేగా, నిత్యము ఉండేవాడు, ఆల్రెడీ ఉన్నవాడు, ఉంటున్నాడు, ఉండబోతాడు. ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే నువ్వెక్కడ నివసించినా, ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం. పండుకోవడానికి ఒక రూమ్ కావాలి. మనం పండుకున్నప్పుడు ఆకాశపు మంచు మన మీద పడకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి. పైన టాప్ ఉండాలి. ప్రియులారా, బాగా గమనించండి. టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది. అది గుడిసె అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా, కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం. టాప్ లేని చోట పండుకోలేము మనం. ఎందుకంటే సాయంకాలపు మంచు దెబ్బ తగలకుండా, పగల ఎండ దెబ్బ, ఎండ ఎంతవరకు తగలంతవరకు తగిలితే బాగా ఉంటుంది. ఇంక ఎక్కువ ఎండ తగిలితే ఎండ దెబ్బ తగులుతుంది. అందుకని కీర్తనకాడు అంటాడు, పగల ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రులు వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు, యెహోవాయే నీకు తోడుంటాడు. నీకు నివాస స్థలము అని చెప్తున్నాడంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆయనే నీకు ఇల్లుగా ఉన్నారు. అంటే నిన్ను ఆయన కాపాడుకుంటూ, మనం దేన్ని బట్టి గర్విస్తాం అంటే కొన్ని సమయాల్లో మన కొన్ని ఇల్లుని బట్టి కూడా గర్విస్తాం. మనం ఎవరినైనా మన ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ మనకు మంచి ఇల్లు ఉన్నప్పుడు మనం కావాల్సుకుని వారిని భోజనానికి పిలుస్తాం. ఎందుకంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను, నా ఇల్లు మీరు చూడాలని మనం ఎన్నో చెప్పలేం. కానీ కొన్ని విషయాలు ఏం చెప్తుంటే, నూతనంగా ఇల్లు కట్టుకుని, లేకపోతే మా ఇంటికి మీరు రండి, భోజనానికి రండి, లేదా బ్రేక్ఫాస్ట్ రండి అని పిలుస్తాం. ఎందుకంటే ఇల్లు చూపించాలి.
నాకు మంచి ఇల్లు ఉన్నదని చూపించాలని మనం ఎంతో అతిశయపడుతుంటాం. కొన్ని సమయాల్లో మన ఇంటికి వచ్చిన వారు కూడా మనతో కలిసి భోజనం చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, స్నాక్స్ తీసుకుని ఏదైనా అబ్బా మంచి ఇల్లు, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తుంటాడు. అంటే దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడని అన్యులు చెప్పుకునేలాగా అన్యులందరినీ నువ్వు పిలిచి నీ దేవుని బలాన్ని చూపించే స్థితి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అన్నమాట. దేవుడు నీకు నివాస స్థలముగా, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతి సమయము ఆ నివాస స్థలములో ఆహారం ఉంటుంది. రేపటికి కావలసిన ఆహారం కూడా సిద్ధం చేసుకుంటాం. అన్నీ మనకుంటాయి, వస్త్రాలు ఉంటాయి. నివాస స్థలంలో మన జీవనం సాగించటానికి అన్నీ ఉంటాయి. అంటే గొప్ప దేవుడు, యేసు దేవుడు నీ బ్రతుకు కాలమంతా నిన్ను పెంచి పోషిస్తూ, ఆయన నీకు ఒక నివాస గృహముగానే ఆయన నీకు కాపుదలగా ఉంటూ, ఏ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుకుంటాను. నివాస స్థలంలో కుటుంబం అంతటినీ కాపాడుతానన్నమాట. ఇల్లు మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంది. మనం ఏదైనా చిన్నగా ఎవరైనా ఒక కోడి పిల్లల్ని పెంచుకున్నా, లేకపోతే కుక్క పిల్లల్ని పెంచుకున్నా, గొర్రె పిల్లల్ని పెంచుకున్నా, అవన్నీ మనతోనే పెట్టుకుంటాం. మన అరుగు దగ్గర కట్టుకుంటాం, చుట్టూ కట్టుకుంటాం. నివసించే స్థలంలో జీవరాశులు మనకి ఇష్టమైన ఏమేమి పెంచుకుంటున్నామో అవన్నీ కూడా ఇంటిని బట్టి సురక్షితంగా ఎలాగుంటుందో నన్ను బట్టి నీవు సురక్షితంగా ఉంటావని చెప్పి అర్థమే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇల్లు మారినా, ఎక్కడికి మారినా, ఎటు ప్రయాణం చేస్తున్నా గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు అనే గొప్ప నివాస స్థలము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటున్నాడు. నువ్వు ఎటు పోయినా, ఏది ఆలోచన చేస్తున్నా, నువ్వు దుఃఖ సమయంలో ఉన్నా సరే నీకు ఆయన బలమైన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీ ఇంటి మీదకి ఎవరిని శత్రువు రాకుండా, నీ చుట్టూ ప్రాకారం ఎలా కట్టుకుని డోర్ వేసుకుని లాక్ చేస్తావో ఇక్కడ అంటున్నాడు, బాహువులు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద ఉండును. బాహువులు అంటే హస్తబలం అవ్వచ్చు, లేకపోతే భుజబలము, చేతుల్ని సూచిస్తూ ఉంటుంది. నీ కింద అంటే నీ ముందుకొచ్చి శత్రువు నిన్ను పోరాడకుండా, దేవుని మహాశక్తి ఏంటంటే నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ మనుషులను నీ పాదాల దగ్గర పెట్టి ఆయన శత్రువుని నీకు దూరము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడు కునుకడు అన్నాడు కదా, ఇదన్నమాట. నాకెవరున్నారని అనుకుంటున్నామేమో, శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పండుకునేవాడు కాదు, ఆయన కొంత సమయం నిన్ను మర్చిపోయేవాడు కాదు, అనుక్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప దేవుడు గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? నీవన్నా మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ గొప్ప దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. అయ్యో నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, నాకు ఏదైనా జరిగితే నా బిడ్డ ఒంటరి అయిపోతుందేమో, నా కుమారుడు ఒంటరి అయిపోతాడేమో, నేను లేకపోతే ఏంటి అసలు అని ఒకసారి ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనే నివాస స్థలం అంటే దుష్టుడు అక్కడ రావటానికి సరిపోతాడా? దుష్టుడు కుటుంబాన్ని పాడు చేయడానికి సరిపోతాడా? ఏ అపవాది నీ కుటుంబాన్ని పాడు చేయలేదు, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేదు. దేవుడే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. వీరి పేరు సుమంత, వీరు భర్త పేరు చక్రవర్తి. వీరు రామతీర్థం అనే గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వారి భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తారు, అలానే తను బ్రాంచ్లో పోస్ట్ మ్యాన్గా వర్క్ చేస్తుంది. అయితే వీరికి మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. అందరూ 2 ఆడపిల్లలు అని అంటుండేవారు. ఉంటే ఒక కుమారుడు కావాలని వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. 7 నెలలు వారు తైలాభిషేకానికి వచ్చారు.
వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు తను 3వసారి గర్భవతి అయింది. దేవుడు దైవజనులు ప్రార్థన చేసిన విధంగా చక్కటి కుమారుని ఇచ్చారని వారు చెప్తూ ఉన్నారు. అలానే ఇక్కడికి వస్తున్నప్పుడే దేవుడు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారని, ఒక 20 లక్షలు విలువ చేసే ఎకరం పొలం కూడా వారు కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా తన భర్త జాబ్ చేస్తున్నప్పుడు దగ్గర కూడా తనకి శాలరీ పెరిగిందని, అలానే తను పనిచేసే దగ్గర తను కావాలనుకున్న డెలివరీ అసిస్టెంట్ పోస్ట్కి పై అధికారులు ఒప్పుకోవడం జరిగింది. ఈ మేలులన్నీ మేము ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత పొందుకున్నామని, ముఖ్యంగా 2 కుమార్తెలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు మౌనిక. నాకు 3 కూతుర్లు. ఇసాగయ్య గారు అడిగినాను, నాకు కొడుకు కావాలని. అట్టిపండు ఇచ్చినాడు. నాకు ఇప్పుడు కొడుకు పుట్టినాడు. ఇప్పుడు 3 కూతురు తర్వాత అబ్బాయి పుట్టినాడు. ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరు మనోహర్ మార్తమ్మ, తెర్నకల్, కర్నూలు జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 21 సంవత్సరాలు అయింది. ఆయన పిల్లలు పుట్టలేదు. తను మొదట్లో 10 సంవత్సరాల క్రితం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది. మందులు అవి వాడింది, కానీ ఎటువంటి ఫలితం లేదని ఇంకా ట్రీట్మెంట్ చేయించుకోవడం మానేసి తర్వాత కర్నూలులో తైలాభిషేకం జరుగుతుంటే అక్కడ వారు దైవజనుల దగ్గరికి వచ్చి ఇలా వారి గర్భఫలం గురించి ప్రార్థన చేయించుకుని
వారు వస్తూ ఉండగా 4వ నెలలో దైవజనులు చెప్పారు, నీకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు, తప్పకుండా నీ కొడుకు పుడతాడని దైవజనులు తనకి ప్రార్థన చేశారు. అలానే వివాహం జరిగిన 21వ సంవత్సరంలో దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 22 సంవత్సరాలు వారికి కుమారుడు పుట్టాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 22 సంవత్సరాలకి దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు సరస్వతమ్మ. జూపాడు బంగ్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారికి మొదట 2 మనవరాళ్ళు పుట్టారు. తర్వాత కుమారుడు అంటే మనవడు కావాలని వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. అలానే వారు 15,000 కూడా టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన 3వ నెలలోనే వారి కోడలికి గర్భం వచ్చింది. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు వారికి కుమారుని బాబు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత మొదట 2 కుమార్తెలు, తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకోక దేవుడు వారికి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. తన పేరు శిరీష. గని గ్రామం, గడివేముల, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకంకి వచ్చింది. తనకి మొదట ఒక పాప పుట్టింది. తర్వాత కుమారుడు కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ఫలం ఇచ్చి నువ్వు కుమారుని ఎత్తుకొస్తావని చెప్పారు. అప్పుడు 6వ నెలలో స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు బ్రెయిన్ డెవలప్ అవ్వలేదు అని
డాక్టర్స్ చెప్తే వాళ్ళ అత్త వాళ్ళు అయితే అబార్షన్ చేయించేసుకో, అలాంటి పిల్లలు పుట్టడం ఎందుకని వారు అన్నప్పుడు తనైతే విశ్వాసంతో లేదు, నేను దైవజనుల దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకుని ప్రార్థన చేయించుకుంటాను అని తను తీయించుకోలేదు, అబార్షన్ చేయించుకోకుండా. తర్వాత ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులను అడిగి నోట్లో ప్రార్థన నూనె వేయించుకుని వారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా కుమారుని ఇచ్చారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా కుమారుడు పుట్టాడు. కానీ పుట్టిన తర్వాత కొంచెం కండిషన్ క్రిటికల్గా ఉందని ఎన్ఐసిలో పెట్టినా కానీ వారు ప్రార్థన నూనె రాసినప్పుడు దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చి కుమారుని ఆరోగ్యంగా తిరిగి వారికి దేవుడు అప్పగించాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమార్తె పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని తన సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ముందుగా దేవునికి వందనాలండి. ఇసాకయ్య గారికి నా వందనాలు. మాది పాలకొల్లు అండి. నా పేరు సబిత, నా భర్త పేరు కళ్యాణ్. మరి నా సాక్ష్యం ఏంటంటే, నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. అయితే 2020లో నా మ్యారేజ్ అయిందండి. నాకు గర్భసంచి ప్రాబ్లం ఉంది. నాకు చాలాసార్లు అబార్షన్స్ అయినాయండి. ప్రెగ్నెన్సీ వచ్చేది కానీ 3rd monthలో 4th monthలో నాకు అబార్షన్స్ అయిపోయేవి. ఎందుకని చూపెట్టుకుంటే యూట్రస్ ప్రాబ్లం ఉంది, అబ్నార్మాలిటీ ఉంది, నీకు యూట్రస్ మడుతుందమ్మా, బేబీ ఎదగడానికి స్పేస్ లేదు, ఇది రేర్ కండిషన్లో ఉంటాయి, ఇలాగా ఎక్కడో కానీ ఉండవు, బైకార్నట్ యూట్రస్ అనేది బేబీని ఎదనవ్వకుండా గర్భసంచి నొక్కు పెట్టద్ది, అది మడత ఉన్న వల్ల అలా జరుగుతుంది, నీకు దానికి సర్జరీ పడుతుందని మేడం అన్నప్పుడు నేను సర్జరీస్ చేయించుకున్నానండి. చాలాసార్లు చేయించుకున్నాను సర్జరీస్. అప్పుడే నాకు 3-4 times సర్జరీస్ జరిగినాయి. అబార్షన్స్ కూడా నాకు సర్జరీస్ అయినా కానీ అబార్షన్స్ అలాగే అవుతూ ఉండేవండి. అయితే నేను 2023లో నాకు ఇంకా పాలకొల్లులో అయ్యగారితో మాట్లాడే అవకాశం లేదని నేను సికింద్రాబాద్ వచ్చానండి. అక్కడ అయ్యగారితో మాట్లాడినప్పుడు అయ్యగారు నాకు చెప్పారు, ఇసాకయ్య గారు చెప్పారు, నీ గర్భసంచిని దేవుడు బుడగ ఊదినట్టుగా ఊదుతాడని చెప్పాడండి. నేను నవంబర్లో అయ్యగారితో మాట్లాడాను. అయితే డిసెంబర్లో నాకు మా డాక్టర్ మేడం ఫోన్ చేసి, నీకు బెలూన్ డైలేషన్ అనే ఆపరేషన్ చేస్తాము, నువ్వు అంతా సెట్ చేసుకుని హాస్పిటల్లో జాయిన్ అవ్వమ్మా, నీకు బెలూన్ డైలేషన్ అంటే నీ గర్భసంచిని బెలూన్ టైప్లో డైలేషన్ చేస్తాము, దాని ద్వారా నీకు అవకాశం ఏమైనా ఉంటుందని అంటే నేను అలాగే వెళ్ళి నమ్మకంగా చేయించుకున్నానండి. ఇసాకయ్య గారు ఎలా అయితే పలికారో, నీ బుడగ ఊదినట్టుగా ఊతాడు నీ గర్భసంచి అని, అదే రీతిగా మేడం కూడా బెలూన్ డైలేషన్ అనే ప్రాసెస్ ద్వారా నా గర్భసంచిని పెద్ద చేసిందండి. దాని తర్వాత 2 monthsలోనే నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయినప్పటికీ నాకు ఇదివరకు ఆపరేషన్స్ జరిగిన అబార్షన్స్ అవుతూనే ఉన్నవి. ఈసారి ప్రెగ్నెన్సీ నిలబడుతుందా లేదని నేను చాలా భయపడుతూనే 9 నెలలు ఉన్నానండి. అయితే 5th monthలో కూడా నాకు స్టిచెస్ వేశారు, బెడ్ రెస్ట్, ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పారండి. నేను దేవుడి మీద భారం వేసుకుని ప్రతి నెల ఆయన్నే తలుచుకుంటూ, ఇసాకయ్య గారు అన్న మాట నెరవేరుతుంది ఖచ్చితంగానే అనుకుంటూ దేవుడిని మొరపెట్టుకుంటూ ఉన్నానండి. 9 నెలలు దేవుడు నన్ను ఎంతగానో కాచి కాపాడాడు. 9వ నెలలో నాకు డెలివరీ అయిందండి, బాబు పుట్టాడండి. దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఇసాకయ్య గారికి నా వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం.